పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. రఘునాథపాలెం మండలం హరియా తండాకు చెందిన మాలోతు రంగా రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తన గ్రామ పంచాయతీలోని సుకని తండాలో రిగ్గింగ్ జరిగిందని, రీపోలింగ్ పెట్టాలి అని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థి రంగా ఆరోపిస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాను అని, తనకు అన్యాయం జరిగిందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సుకని తండా గ్రామంలో దొంగ ఓట్లు వేశారు అని, శబరిమల వెళ్లిన వారివి ఊళ్ళో లేని వాళ్ల ఓట్లు కూడా వేశారు అని రంగా ఆరోపిస్తున్నాడు. ఘటనా స్థలానికి చేరుకుని రంగాను కిందికి దిప్పేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నప్పటికీ తాను దిగేది లేదు అని చెబుతున్నాడు. నిన్న జరిగిన ఎన్నికపై విచారణ జరిపి రీపోలింగ్ జరపాలి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. రైట్, పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన ఓ సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఆ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి అక్కడి నుంచి ఆత్మహత్య యత్నం చేసుకుంటానంటూ బెదిరిస్తున్నట్లుగా కూడా అక్కడ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. రఘునాథపాలెం మండలం హరియా తండాకు చెందిన మాలోతు రంగా రెబల్ అభ్యర్థిగా ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఓడిపోయాడు. తన గ్రామ పంచాయతీలోని సుకని తండాలో రిగ్గింగ్ జరిగిందని ఆ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. అయితే రీపోలింగ్ పెట్టాలి అని ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా రంగా ఆరోపిస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాను అని, తనకు అన్యాయం జరిగిందని కూడా అధికారులకు ఫిర్యాదు చేశాడట. కాకపోతే వారెవరూ పట్టించుకోలేదు అని తన ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చాడు. సెల్ టవర్ ఎక్కి ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు, మహేందర్ అందిస్తారు. మహేందర్, మహేశ్వరి రఘునాథపాలెం మండలం హరియా తండాలో జరిగి స్వతంత్ర అభ్యర్థి మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ హరియా తండాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది రంగా అనే వ్యక్తి. అయితే తను ఓటమికి సంబంధించి అనేక విషయాలకు సంబంధించి చెప్పుకొచ్చాడు. ఈ మొత్తం పోలింగ్ సంబంధించి జరిగే క్రమంలో చాలా అక్రమాలు జరిగాయి అనేది కూడా దాన్ని నిరసిస్తూ సెల్ టవర్ ఎక్కి కూడా తన నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా మొత్తం ఉదయం నుంచి కూడా ఇవాళ అది నాటకీయ పరిణామాల మధ్య ఉదయం నుంచి కూడా తన నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోకల్ ఉండే తహసీల్దార్ తో పాటుగా సిఐ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కానీ రాలేదు. చివరికి కొద్దిసేపటి క్రితం ఉదయం 10 గంటల వరకు సెల్ టవర్ ఎక్కిన రంగా కొద్దిసేపటి క్రితమే సిఐతో పాటుగా అదేవిధంగా లోకల్ తహసీల్దార్ హామీతో కూడా కిందికి దిగడం జరిగింది. అయితే అనేక విషయాలకు సంబంధించి చెప్పుకొచ్చారు. తను ఈ పంచాయతీ సంబంధించిన ఎన్నికల్లో చాలా వరకు 10 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాను, తను బయట అప్పులు తీసుకొచ్చేసి ఖర్చు పెట్టాను, కానీ ఈ ఎన్నికలకు సంబంధించి అవకతవకలు జరిగాయన్నది కూడా ఆయన ఆరోపించారు. తనకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతానని కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా 7, 8 వార్డులో కూడా కొన్ని అవకతవకలు జరిగాయని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తను ప్రజల సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న ఆయన రంగా టోటల్ గా ఈ ఎపిసోడ్ సంబంధించి ఉదయం నుంచి దాదాపు 8 గంటల వరకు 8 గంటల పాటు ఈ డ్రామా కొనసాగింది. చివరకు తహసీల్దార్ సంబంధించి హామీతో కూడా కిందికి దిగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.